మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం కైలాస జలకందర ఓం శంకరి గోవర్ధ గోజనకరి ఓంకారిణి ఓంకార బీజాక్షరి పంకజార పాలకృప పైనంకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపబలనంకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఓం శాంతి శాంతి శాంతి. మీరు ఎంత చక్కగా మనం తినే అన్నానికి మర్యాద ఇస్తూ గౌరవిస్తూ తినే ముందుగా దేవునికి ప్రార్థన చేసి మాకు ఈ పూట ఈ అన్నాన్ని ఇచ్చినందుకు దేవుని వేడుకుంటున్నారు కదా, చాలా చాలా సంతోషంగా ఉంది. మీ తల్లిదండ్రులు అయినటువంటి ఇక్కడ స్థాపించిన వాళ్ళు నిజంగా మీ బ్లెస్సింగ్స్ అన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చేరుతాయి. వాళ్ళు మీరందరూ కలిసి చల్లగా ఉంటారు. ఓకేనా? మీకు ఈ ఏర్పాటు చేశారు. ఇంట్లో కూడా ఇంత చక్కగా ఫుడ్ ఉండదు. ఇన్ని రకాల ఫుడ్ అయితే మీ దగ్గర మీకు ఉన్నాయి కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా? మేడం ఇక్కడ నేను ఎందుకంటే ఒక చైల్డ్గా నేను ఇక్కడ 8 ఇయర్స్ అబ్బాయి నుంచి ఇక్కడ జాయిన్ అయినాను మేడం. అప్పటి నుంచి కూడా ఇంట్లో ఒక అక్క నేను మాత్రమే ఉండేవాడిని. ఎందుకంటే నాకు ఇక్కడ చేరక ముందు నాలో చాలా బిహేవియర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నాకు ఎమోషనల్ కోపం ఎక్కువ వస్తుంది. ఏమన్నా చిన్న విషయానికి కూడా నేను చాలా వరకు కోపడేవాడిని, ఏమన్నా వస్తువులు విసిరేసేవాడిని. చాలా వరకు సఫర్ అయినాను మేడం. నాకు నేనే సఫర్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మా పేరెంట్స్ కూడా నాకు అంత బాగా మోటివేషన్ చేయలేదు మేడం. ప్రతి ఒక్క మేడం కానీ ప్రతి ఒక్క ఉండేవాళ్ళు నా ప్రాబ్లమ్ను గుర్తించి నన్ను చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎడ్యుకేషన్ చేశాను మేడం. 10th వరకు ఎడ్యుకేషన్ ఇక్కడే చేశాను. ఇక్కడ అంబా బెంగళూరు అనేసి ఉంది మేడం మాకి. అక్కడ నేను వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మేడం వాళ్ళు అక్కడికి పంపించి ట్రైనింగ్ చేయించి మళ్ళీ ఇప్పుడు నేను 25 నెంబర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తాను మేడం. డేటా ఎంట్రీ నేను 25 నెంబర్స్కి నేను ఇస్తాను మేడం. కాదండి, ఫస్ట్ మీరు ఎన్ని 8 ఇయర్స్ బాయ్గా 8 సంవత్సరాల అబ్బాయిగా మీరు ఇక్కడ చేరారు. చేరిన తర్వాత మీకే మెంటల్ స్టెబిలిటీ లేదు మేడం. మెంటల్ స్టెబిలిటీ లేకపోవడంతో విసిరేస్తున్నారు కోపంతో. అక్కడ నుంచి మీరు ఎలా ఇంత స్టేజ్కి రావడం? అవును మేడం, అది నాకేమంటే అప్పుడు నాకు తెలియడం లేదు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయరు, ఇక్కడ మా మేడం వాళ్ళు నాకు ఇచ్చే శిక్షణ వేరు. అంటే నా ప్రాబ్లం గమనించుకొని నేను ఏం పని అయితే నేను చేయగలుగుతానో దాంట్లో నాకు ఎక్కువ ఇది ఇచ్చారు. ఎందుకంటే నాకు కంప్యూటర్ స్కిల్స్ అంటే ఎక్కువ ఇష్టము. దాంట్లో నాకు కంప్యూటర్ ఇష్టం అని తెలుసుకొని దాంట్లో వాళ్ళు నాకు ఇది ఇచ్చినారు. ఇప్పుడు మీరు 25 మంది పిల్లలకి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు? అవును మేడం. డేటా ఎంట్రీ, ఎంఎస్ పవర్ పాయింట్ మొత్తం ఇస్తున్నాను మేడం. 3 స్కిల్స్. ఓకే, నిజంగా మీ మేడంకి సార్కి మీరు థ్యాంక్స్ చెప్పాలంటే ఎలా చెప్తావు మేడం? నిజంగా ఇది నేను ఒక ఆశ్రమం అనుకోలేదు మేడం. మా ఇంట్లో ఇల్లులాగా భావిస్తున్నాను మేడం. ఓకే, నేమ్స్ చెప్తారా మీ సార్ది మేడంది? మీ నోట్లోంచి విందాం మేడం. ఉదయ్ మోహన్ రెడ్డి సార్ గారు, భాగ్యలక్ష్మి మేడం గారు మేడం. వాళ్ళే లేకపోతే మా ఎట్లా వాళ్ళు ఇంకా ఈ ఆశ్రమమే లేకపోతే మా ఎట్లా వాళ్ళు ఇంకా బయట సిచ్యువేషన్ చూస్తుంటాం మేడం. బయట ఫుడ్ లేక ఎంతో మంది సఫర్ అయ్యి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పట్టించుకోక అన్నీ మేము మీ సుమన్ టీవీ ద్వారా కూడా కొన్ని తెలుసుకున్నాం మేడం. నిరుపమ మేడం, ఆ మేడం చాలా ఇలాంటి ఆశ్రమాలకి చాలా వాటికి వెళ్ళి అన్నీ చూస్తూ ఉంటారు మేడం. అలా బయట మాకు ఇలాంటి ఆశ్రమం లేకపోతే మా పరిస్థితి కూడా అంతే కదా మేడం. ఖచ్చితంగా నిజంగా భాగ్యలక్ష్మి మేడం కానివ్వండి, మీ సార్ కానివ్వండి, ఉదయ్ మోహన్ రెడ్డి గారు కానీ నిజంగా చాలా 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 థ్యాంక్స్, ధన్యవాదాలే చెప్పుకోవాలి మేడం. అవును మేడం, మేము ఎక్కువ సారు మేడం కన్నా తల్లి తండ్రిగానే భావిస్తాం మేడం మేమైతే. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. సో వెలుగు నుండి ఇది ఇక్కడ ముఖ్యంగా మనం దివ్యాంగులైనటువంటి చిన్నారులకు సేవలు అందిస్తూ ఉంటుంది. సో మెంటలీ
ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్ ఇక్కడ ఉండేటువంటి పిల్లలందరూ కూడాను. సో వీళ్ళకి మనము వీళ్ళు యాబ్సెంట్ అయినటువంటి స్కిల్స్ని మనము డెవలప్ చేసేది, అంటే వీళ్ళు నార్మల్ పిల్లల్లాగా ఉండరు, వీళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని పోల్చినప్పుడు వీళ్ళకి అంత ఎబిలిటీ ఉండదు. సో అలాంటి పిల్లలకి మనము ఇక్కడ ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా రెసిడెన్షియల్ స్పెషల్ స్కూల్ ఇది. ఈ రెసిడెన్షియల్ స్పెషల్ స్కూల్లోనే వీళ్ళందరికీ ఇక్కడ టీచింగ్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకి మెడికల్ పరంగా కానీ టీచింగ్ పరంగా కానీ అలాగే వాళ్ళు ట్రైనింగ్ అంటే వొకేషనల్ పరంగా కానీ ఇలా వృత్తి పరంగా శిక్షణ ఇవ్వడం, అలాగే బిహేవియర్ ఇష్యూస్ ఉండేటువంటి పిల్లలకి బిహేవియర్ థెరపీ, థెరపీస్ ఇవ్వడము, ఇలా ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ. సో వీళ్ళలోని ప్రతి ఒక్కరిలోనూ ఎబిలిటీ ఉంటుంది. ఆ ఎబిలిటీ వీళ్ళ ఏదైతే ఎబిలిటీ ఉందో దాన్ని గుర్తిస్తూ మనం వాళ్ళకి శిక్షణ ఇస్తాము. శిక్షణ ఇచ్చి వీళ్ళని కూడా మన జనజీవితం అంటే మనతో పాటు వీళ్ళని కూడా కలుపుకుంటూ వెళ్ళడమే వెలుగు యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లలతో పాటు వాళ్ళ తల్లి కూడా వచ్చి ఇక్కడ వాలంటరీగా చేస్తున్నారు. అసలు కథ ఏంటి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం మీ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారా? మా బాబు డెఫ్ అండ్ డమ్ 10th అయిపోయింది ఇక్కడే. ప్రస్తుతానికి విశ్వం కాలేజీలో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎంబీఏ చేస్తా అన్నారు. మీరు కూడా ఇక్కడే చేస్తున్నారు? నేను ఇక్కడే చేస్తాను, 14 సంవత్సరాల నుండి ఇక్కడే చేస్తాను. ఓకే మేడం, ఇప్పుడు మీ గోల్ ఏంటి మేడం? ఇక్కడ నాకు ఇక్కడే పిల్లలతో సర్వీస్ చేయడం చాలా ఇష్టము. ఎందుకంటే మా పిల్లోడు కూడా స్పెషల్ చైల్డ్ కాబట్టి వీళ్ళల్లో చూసుకుందాము ఆ బాబుతో పాటు అనేది చాలా. ఆ బిడ్డకే కాదు తల్లి ప్రేమ ఈ బిడ్డలు కూడా అందిస్తామని చెప్పి ఉద్దేశంతో మీరు ఈ పని చేస్తున్నారు. నిజంగా చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్ణాటక నుండి వస్తాను. అక్కడ లేదా ఫెసిలిటీస్? లేదమ్మా, అంతను స్కూల్ మాదిరిగా పిలుచుకొని పోయేది మళ్ళీ పిలుచుకొని వెళ్ళిపోవాలా. రెసిడెన్షియల్ మాదిరిగా లేదు. ఒక్కదాన్నే ఇంట్లో ఇబ్బంది పడతా అంటే నాకు ఈడొచ్చిన మటుకి సార్ కానీ అందరూ కానీ టీచర్స్ కానీ మేడం కానీ చాలా బాగా చూసుకొని వసతి ఇచ్చి చాలా బాగుండానమ్మా. యాక్చువల్లీ బెంగళూరు అంటే అక్కడ చాలా సంస్థలు ఉంటాయి, అక్కడ ఇలాంటి ఫెసిలిటీ ఇంత ఫ్రెండ్లీ నేచర్ లేదనడం నిజంగా చాలా బాధాకరం. ఇక్కడ చాలా బాగుంది అని చెప్పి మీ నోట్తో అంటున్నారు. అది కాక చాలా దూరం నుంచి కూడా వచ్చారు మీ బాబుని తీసుకునేసి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఐ ఫీల్ రిలాక్స్డ్. మీ మాటలు వింటూనే తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది బాబు పరిస్థితి? పర్లేదు మా బాగా వచ్చినప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? బాగుంటాడు. ఓకే, ఇంకా కూడా బాగుంటాడు. ఇంకా ఏదైనా చిన్న ఉన్నా కూడా ఇక్కడ మేడమ్స్ కానివ్వండి వాళ్ళ మోటివేషన్, వాళ్ళ కేర్ తీసుకోవడం వల్ల ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం.